నీ బహుమానము అత్యధికమగును. అవును, దేవుడు నీ బహుమానమును అత్యధికము చేయాలని ఆయన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. మనము ప్రభువునందు పడిన ప్రయాస, సువార్త పనిలో చేసిన శ్రమ, దేవుని నామమును బట్టి చూపిన ప్రేమ, ఇతరులకు నీవు చేస్తున్న సహాయము అది ఎన్నటికీ వ్యర్థంగా పోదు. దేవుని సన్నిధిలో మన కొరకది నిశ్చయముగా దాచబడి ఉన్నది. అంతేకాదు, ఈ భూమి మీద ఉండగానే దాని ఫలాన్ని, ప్రతిఫలాన్ని, బహుమానమును మనము పొందుతామని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇహ పరమందున నీ బహుమానము అత్యధికమగునుగాక. నీవు చేసిన దానికి నా దేవుడు నూరంతల ఫలము దయచేయునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు పడుతున్న శ్రమ అయినా, చేస్తున్న ప్రార్థన అయినా, నీవు చేస్తున్న పరిచర్య అయినా, సువార్త పనిలో నీవు చేస్తున్న శ్రమ అయినను, నీ పరిచర్య అంతటికి కూడా నీవు ఇతరుల కొరకు చేసిన, చూపిన ప్రేమ, క్షమ, ఇతరులను సహించినది, క్షమించినది అంతటికీ నా దేవుడు గొప్ప బహుమానమును మీకు అనుగ్రహించనై ఉన్నాడు. కనుక దేవుని నామమునందు సమస్తమును సహించుదుముగాక. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తునందు పడిన ప్రయాస వృధాగా పోదు అని. అవును, యేసయ్యను కలిగి, యేసయ్య నామమును బట్టి మనం ఏదైతే సహిస్తున్నామో, ప్రేమిస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, పనిచేస్తున్నామో దానంతటికి కూడా ప్రతిఫలం ఉంది. ప్రయాస వ్యర్థంగా పోదు. ఆమేన్. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికమైన మేలును మీరు పొందుతున్నారని ప్రభువుని మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని మాట మనలను ధైర్యపరుస్తుంది, దేవుని మాట మనలను ప్రోత్సాహపరుస్తుందని నమ్ముతున్నాను. ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవుని నామమునందు విశ్వాసం ఉంచుచు ధైర్యముతో కొనసాగుతున్న మిమ్ములను నా దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రార్థిస్తూ, ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నీ బహుమానము అత్యధిక మగునని మీరు సెలవిచ్చిన దేవుడవు. అవునయ్యా, మీరు మాకిచ్చే బహుమానము అత్యధికముగా హెచ్చించు వాడవు, గణపరుచు వాడవు, అనుగ్రహించు దేవుడవై ఉన్నావు. అందుకు మీ స్తోత్రాలు. నీ పిల్లలు మీ నామమును బట్టి ప్రేమిస్తున్న దానిని, సహిస్తూ క్షమిస్తున్న ప్రతి దానికి కూడా నాయన మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు. క్రీస్తునందు మా ప్రయాస వృధా కానేరదని విశ్వాసముతో కొనసాగుతున్న నీ పిల్లలను ధైర్యపరచండి, కృప చూపండి. వారి బహుమానం అత్యధికమగునట్లుగా మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి నాన్న. అయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేతి పనులను, వ్యాపారములను మీరు దీవించండి నాన్న. చదువుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి జ్ఞానమును, కృపను దయచేయండి. యవన పిల్లలను మీ కృపలో భద్రపరచండి. చంటి పిల్లలను మీ కృపలో భద్రపరచండి నాన్న. కుటుంబాలలో సమాధానమును స్థిరపరచండి ప్రభువా. ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేయండి నాన్న. ప్రతి పోరాటములో విజయమును అనుగ్రహించండి. కలవరాలను, అశాంతిని తొలగించండి ప్రభువా. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలను విడిపించండి నాన్న. దేని నిమిత్తమైతే నీ పిల్లలు ప్రార్థిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, వారి కార్యములను సఫలపరిచి అత్యధికమైన బహుమానమును, ఆశీర్వాదమును, రెట్టింపు ఫలమును నీ పిల్లలకు అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీకు అనుగ్రహించు బహుమానమును పొందుకొను అత్యధికమైన మేలులతో నింపబడుతురుగాక. ఆమేన్.